చదువుకొని కూర్చుందాం. అలా నిలబడి ఉండగానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం ముందు. తర్వాత 2 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనాలు కూడా చదువుదాం. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులమగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. 2వ పత్రిక పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్ని మరి ఈ సమయంలో చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనం ఇప్పుడును మనుషులు ఇచ్చమును బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఇరుకులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. కూర్చుందాం. కిటికీలు తీసుకున్నామ్మా, గాలి అయిపోయినా సరే అనుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కిటికీ తీస్తారని చెప్తే ఒక్కళ్ళు కిటికీలు తీయట్లేదు. ఫాస్ట్ గారు వెళ్ళి తీయాలి అక్కడికి వెళ్ళి. ఏంటమ్మా ఒకవైపు వస్తుంది, ఒకవైపే. కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీదే వెళ్తుంది అంతా. అర్థమైందా? అన్నీ చెప్పకూడదు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయాలి మీరు. కరెంటు పోయింది, కిటికీలు తెచ్చుకోవాలి, తలుపులు తెరుచుకోవాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి మీకు. వాళ్ళు తెరిస్తారులే మేము చూస్తామంటే కుదరదు. హల్లెలూయా. ఓకేనా? సరే, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో ప్రేరేపణ ఇన్స్పిరేషన్, ప్రేరేపణ అనే వర్తమానాన్ని మనం వినబోతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, పాత నిబంధన అక్షరానుసారమైంది. వారు తీర్పు యుగంలో ఉన్నారు. పాత నిబంధన ప్రకారం జీవించే వాళ్ళందరూ కూడా మరి తీర్పు యుగంలో ఉన్నారు. వాళ్ళు తీర్పు తీర్చబడినటువంటి యుగంలో వాళ్ళు ఉన్నారు. మరి క్రొత్త నిబంధన ఆత్మానుసారమైనది. వారు కృపాయుగంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం చెప్పాలి? కృపాయుగంలో ఉన్నాం. హల్లెలూయా. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాయబడి ఉంది, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఆత్మ ఏం చేస్తుందట? జీవింపచేస్తుంది. హల్లెలూయా. మరి 2వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే అక్కడ రాసిన దాన్ని బట్టి ఇప్పుడును ఏంటండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను. వాక్యం ఎక్కడి నుంచి పుట్టదట? ప్రవచనం కానీ ఊహల వల్ల పుట్టదు. ఊహ ద్వారా వచ్చింది కాదు వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యము ఊహన ద్వారా వచ్చినటువంటిది కాదు. ఊహ అంటే తలంపు. ఈ తలంపు ద్వారా ఊహించుకోవడం, దాని ద్వారా రాలేదు దేవుని వాక్యం. దాని ద్వారా రాలేదు దేవుని వాక్యం. మరి దేని ద్వారా వచ్చిందట? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై, ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకున్నాడో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వారు దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉంటారు. అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఊహలు బట్టి వచ్చేది వాక్యము కాదు. ఊహలు బట్టి వచ్చేది వాక్యం కాదండి. ఊహతో వచ్చేది వాక్యం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినదే దేవుని వాక్యం. అదే మన దగ్గరికి ఉంది. హల్లెలూయా.
ఎందుకంటే ప్రియులారా, అక్షరం ఎల్లప్పుడూ చంపుతుంది, ఆత్మ ఎల్లప్పుడూ జీంపజేస్తుంది. ఆ వాక్యమును నువ్వు ఎలా చూడాలంటే, ఆ వాక్యము మనలో ప్రభావితం అవ్వాలంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని అక్షరానుసారంగా తీసుకోకూడదు, ఆత్మానుసారంగా తీసుకోవాలి. కొంతమంది చదువుతారు, వాక్యం చదివి అంటారు, ఈ వాక్యం వల్ల అతడికే, ఈ వాక్యం వల్ల వాళ్ళకి ఎత్తిపల్లి సరిపోద్ది వాక్యం. చాలామంది అనుకుంటారండి, వాక్యం చదివండి, ఈ వాక్యం అయితే కరెక్ట్గా సూట్ అయిపోద్దండి, వాళ్ళకే కరెక్ట్గా ఈ వాక్యం వాళ్ళకే అంటారు. ఎవరో చదువుతున్నోళ్ళు వాక్యం వాళ్ళకని చెప్తారు. వాక్యం ఎదుటివారికా? నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీకే. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత ఇటండి నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆ వాక్యము నాదని నువ్వు ముందు తీసుకోవాలి. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడా? సేవకుడితో ఒక్కరితో దేవుడు మాట్లాడతాడా? సంఘంలోతో ఎవరితో మాట్లాడ్డా దేవుడు? ఏంటండి, అందరితో మాట్లాడే దేవుడు. క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి తెరను ఆయన ఏం చేశాడు? తొలగించేశాడు. ఇక డైరెక్ట్గా మనమే ఆయనతో డైరెక్ట్ అయిపోయాం అంతే. ఇంకా మనకి ప్రధాన యాజకులు లేరు. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తే, ఆ యాజక ధర్మాన్ని కూడా దేవుడు మనకే ఇచ్చేసాడు డైరెక్ట్గా. మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా దేవుడిని మీరే కలుసుకోవచ్చు. దేవుడు మీతోటే మాట్లాడతాడు, మిమ్మల్నే బలపరుస్తాడు, సూటిగా మీతోటే మాట్లాడతాడు, మీ జీవితాలను ఎత్తి చూపిస్తాడు, మీ పరిస్థితులు ఎత్తి చూపిస్తాడు, మీ స్థితిగతులన్నింటిని కూడా ఎత్తి చూపిస్తాడు. ఎప్పుడంటే వాక్యమును నువ్వు ధ్యానించినప్పుడు, వాక్యాన్ని నువ్వు తీసుకొని చదివినప్పుడు, అది అక్షరానుసారంగా కాకుండా ఏంటంటే ఆత్మానుసారంగా వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యము నాదే, దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అని నువ్వు తీసుకోగలుగుతావు. లేదు అక్షరానుసారంగా తీసుకుంటే ఈ వాక్యం వాళ్ళకే, వీళ్ళకే, నాది కాదు, ఇది మంచి వాక్యం సెలెక్ట్ చేసుకుంటావు, ఇది నాది. ఇందులో కూడా సెలెక్టింగ్లు ఉన్నాయండి. మీకు తెలిసే లేదో, నేను 2-3 సార్లు చూశాను. జాన్యువరి ఫస్ట్ వస్తే తీస్తారు కార్డు. చూశాను 2-3 సంఘాలకు నేను వెళ్ళాను కదా, వెళ్ళాడు చూసి ఇలా చూసి అక్కడికి వెళ్తే, ఈ వాక్యం బాగాలేదు అయ్యగారు, ఈ వాక్యం బాగాలేదండి, పడిచేస్తారు, అందులోనూ పడిచేసి ఇంకో వాక్యం అనేది తీసుకొస్తారు. వాక్యం బాగలేదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి వాక్యంలో నీకు బాగులేదా? నీకు నప్పలేదా? అది నువ్వు తీసుకోవడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే అందులో ఏముంది? అటాక్ ఉంది, అటాక్. జాగ్రత్తగా ఉండు, స్థిరంగా ఉండు, ఖచ్చితంగా నిలిచుండు, భయభక్తులు కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా నడవకు. అటాక్ కలిగిన వాక్యాలు ఎప్పుడైతే వచ్చాయో అవి మనవి కాదంటావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా కంటే, ఇది నాదే అమ్మమ్మ, నాదే వాక్యం, నాదే, నాకు ఇచ్చేయి. ఏంటండి, ఆశీర్వాదం సంబంధించినటువంటి వాక్యాలు అయితే మనవే, అటాక్ కలిగిన వాక్యాలు అయితే మనవి కాదు. ఆస్కర్ ఇది వద్దండి, మార్చండి, మార్చాలి. టీనే కూడా మారుతాడు. అమ్మ మనకు 10 రూపాయలు అవుతుంది, ఇంకో కార్డు ఇస్తే అంటాడు. పర్లేదండి, 10 ఇంకొక 20 అని ఇచ్చేస్తాం, 50 అని ఇచ్చేస్తాం, మంచి వాక్యం ఇవ్వండి. చెడ్డ వాక్యాలు కూడా ఉన్నాయా? అలా ఉందండి ఈరోజు భక్తి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏంటండి? నువ్వు ఆత్మానుసారంగా తీసుకుంటే ఊహతో వచ్చేది వాక్యం కాదండి. ఊహతో వచ్చేది వాక్యము కాదది. ఇదేంటండి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినదే దేవుని యొక్క వాక్యమైనది.
నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, నడిపించబడితే, పరిశుద్ధాత్మలో నువ్వు జీవిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. బలపరిచే టైంలో బలపరుస్తూ ఉంటాడు, హెచ్చరించే టైంలో హెచ్చరిస్తూ ఉంటాడు, స్వస్థపరిచే టైంలో స్వస్థపరుస్తూ ఉంటాడు, ఆశీర్వదించే టైంలో నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, తప్పుడు మార్గంలో తిరిగేటప్పుడు నిన్ను సరి చేస్తూనే ఉంటాడు. సరైన ఆలోచన లేనప్పుడు ఈ ఆలోచన కలిగి ఉండని దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారమైనది, దేవుని చేత ప్రేరేపించినటువంటి బడినటువంటి వాక్యం ఇది. హల్లెలూయా. ఆ వాక్యం మనలో ప్రభావితం అవ్వాలంటే మనం ఏం చేయాలి? వాక్యం ముందు మనం చదవాలి, దాన్ని గ్రహించాలి, పరిశుద్ధాత్మ ప్రేరణతో తీసుకోవాలి. నువ్వు చదువుతున్నటువంటి వాక్యాన్ని ఆత్మానుసారంగా కాకుండా, ఏంటండి, అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నీకు ఏమాత్రం ఫలితం ఇవ్వదు, ఏమాత్రం నీకు అర్థం కాదండి. మామూలుగా మాట్లాడడం వేరు, మనస్ఫూర్తిగా మాట్లాడడం వేరు. తెలుసా? హల్లెలూయా. మామూలుగా మాట్లాడడం వేరు, మనస్ఫూర్తిగా మాట్లాడడం. మామూలుగా మాట్లాడితే నువ్వు లోపల ఏముందో ఎవరికి అర్థం కాదు. మనస్ఫూర్తిగా మాట్లాడితే అన్నీ అర్థమైపోతాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో కూడా అర్థమైపోతుందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో మరి మరలా చెప్తున్నాను. మొన్న చెప్పాను ఈ వాక్యం, మరలా చాలామంది రాలేదు కనుక మరలా చెప్తున్నాను. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో విత్తనముల గురించి రాయబడింది ఉపమానం. ఏంటండి? విత్తనముల గురించి రాయబడి ఉంది. కరెంట్ రాలేదా? విత్తనముల గురించి రాయబడి ఉంది ప్రియులారా. 4 చోట్ల పడిన విత్తనం. 4 రకాల విత్తనం కాదు, 4 చోట్ల పడిన విత్తనం. ఒకే విత్తనం 4 చోట్ల పడ్డది. మొట్టమొదటి త్రోవ పక్కన పడినటువంటి విత్తనం. త్రోవ పక్కన పడింది ఒక విత్తనం. రెండో విత్తనం రాతి నేలను పడినటువంటి విత్తనం ఒకటి. మూడోది ముండ్ల తుప్పల్లో పడినటువంటి విత్తనం ఒకటి. నాలుగోది మంచి నేలలో పడినటువంటి విత్తనం ఒకటి. హల్లెలూయా. పిల్లలు త్రోవ పక్కన పడినటువంటి విత్తనము పక్షులు పడిన వెంటనే పక్షులు మింగేసాయట. పక్షులు ఏం చేసేట? ఇలా పడిన వెంటనే, త్రోవ పక్కన పడిన వెంటనే పక్షులు చూసి వాటిని మింగేశాయి. ఆ త్రోవ పక్కన పడిన విత్తనం గురించి ప్రభు ఏం చెప్పాడంటే, అక్కడ మర్మం ఏమీ దాయలేదు, కానీ ఉన్నదంతా క్లారిటీ ఇచ్చేసాడు ప్రభు అక్కడ. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా, ఈ త్రోవ పక్కన పడిన విత్తనము, ఆ విత్తనం కలిగిన వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని వెత్తుకొని పోవును. వాడు దేవుని రాజ్యం కూర్చిన వాక్యం విన్నాడు. దేవుని రాజ్యం కూర్చున్నటువంటి వాక్యాన్ని అంతటిని కూడా విన్నాడు, కానీ గ్రహించలేదు. ఇందా చెప్పని చూసావా? మాట్లాడడం వేరు, మనస్ఫూర్తిగా మాట్లాడడం వేరు. వాక్యం విన్నాడు, దేవుని రాజ్యం కూర్చున్నటువంటి వాక్యం విన్నాడు, కానీ గ్రహించలేదు. అప్పుడు గ్రహించకపోతే ఏం చేశాడట? దుష్టుడు వచ్చి ఎత్తికిపోయాడు. ఆ పక్షి ఎత్తికిపోయిందని ముందు ఎందా చెప్పింది ప్లేస్లో ఏంటండి, వాడు ఎవడో కాదట, దుష్టుడు ఏం చేశాడట? హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తికిపోయాడట. ఎందుకంటే ఆ వాక్యము నీ హృదయంలో ఉంటుంది, నీకు ఫలింపజేస్తుంది. ఫలించిందంటే నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టబడతావు. నువ్వు కట్టబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దుష్టుడు ఏం చేయాలా? ఆ హృదయంలో పడిన వాక్యపు విత్తనాన్ని ఏం చేయాలా? ఎత్తుకొని బావ వెతికిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగ ఉన్నారు. చర్చిలో వాక్యం వింటారు, హృదయం నిండా వాక్యం నింపుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారండి. అంటే బయటికి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవడున్నాడు?
దుష్టుడు అన్నాడు, ఏమన్నావు, ఏం చేసావు, అది నీకు కుదరదులే, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా. ఆ దేవుని రాజ్యం గురించి చెప్పారండి ఈరోజు, మంచి మెసేజ్ చెప్పారండి. అంటే అది నీకు చేత కాదులే, నీకు కుదరదులే, నీకు సంబంధించింది కదా ఆ వాక్యం, ఇచ్చేయి అంత లాగేసుకుంటాడు వాడు. మళ్ళా నువ్వేమైపోతున్నావు, మామూలే మర్చిపోతున్నావు. అదే తోవ పక్కన పడిన విత్తనం. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు ఈరోజు. విత్తనం అంటే ఎవరో కాదు, మనమే. త్రోవ పక్కన పడిపోతున్నాం, పడవలసిన స్థలంలో పట్టడం లేదు. మనం త్రోవ పక్కన పడిపోతున్నాం కనుక ఏమవుతుందండి, దుష్టుడికి దొరికేస్తున్నాం. అడ్డుగా హృదయంలో ఉన్న వాక్యాన్ని అంతా వాడు దోచేసుకుంటున్నాడు. రెండో విత్తనం ఏంటండి, రాతి నేల మీద పడిన విత్తనం. రాతి నేల మీద పడింది, మన్ను సరిగా లేదు. విత్తనం ఎక్కడ మొలకెత్తుతుందండి, మట్టిలో. అవునా, మట్టిలో విత్తనం మొలకెత్తుతుంది, మన్ను సరిగా లేదట. అక్కడ కొంచెం ఉంది, ఆ కొంచెం ఉన్న రాయి ఉంది, రాతి మీద కొద్దిగా మట్టి ఉంది, ఆ మట్టిలో పడ్డది ఆ విత్తనం. ఆ మట్టిలో పడినది చిగురెట్టింది. కానీ ఈ లోపున పైనుంచి సూర్యుడు తన వెలుగుని ప్రకాశించాడు. ఆ వేడికి తట్టుకోలేక అది ఓడిపోయింది, చచ్చిపోయింది మొక్క. చూసారండి, అసలు ఇదేమవ్వాలి, మంచి నేలలో పడితే ఏమవుతుందండి, సూర్యుడు ఎంత ఉదయిస్తే అంత చక్కగా ఎదుగుతుందండి ఇది. ఎందుకంటే ఆ సూర్యుడు ఎవరో కాదు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. ఆ నేల ఎవరో కాదు, ఏంటండి, దేవుని యొక్క వాక్యం అనే ఫలము, దేవుని సన్నిధి. ఆ నేల దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో కరెక్ట్గా నాటబడితే, పైనుంచి ఉదయించిన నీతి సూర్యుడు నీ మీద వెలిగితే నువ్వేమవుతావండి, అభివృద్ధి పొందుతావు, చిగురిస్తావు, ఫలాలను ఇస్తావు, దీవెనకరంగా మార్చబడతావు. నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో నాకు ఆరోగ్యమే, నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో నాకు ఆరోగ్యమే, ఆరోగ్యమే నాకు ఆరోగ్యమే, ఆరోగ్యమే నాకు ఆరోగ్యమే, నీతి సూర్యుడవైనా నీ రెక్కల్లో నాకు ఆరోగ్యమే. హల్లెలూయా. ఏంటండి, మన్ను సరిగా లేదు, నేల సరిగా లేదు, ఉదయించే సూర్యుడి యొక్క వెలుగుని తట్టుకునేది లేదు. మళ్ళీ నేను చెప్పాలా, తలుపులు వేసుకోండి, ఏసీలు వేసుకోండి అని నేను చెప్పాలి. మళ్ళీ యాక్టివ్ చేయండి, యాక్టివ్గా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా చూడండి, చూసారా, ఏడు చూశారు, మన్ను సరిగా లేదు, రాతి నేలలో పడ్డది విత్తనం. రాతి నేలను విత్తబడినవాడు, రాతి నేలలో విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. వాక్యం విన్నాడు, నిజమే అని వాక్యాన్ని అంగీకరించాడు, సంతోషించాడు. ఏంటండి, రాతి నేలలో పడినవాడు. అయితే అతనిలో వేరు లేనందున, వేర్లు కిందకి వెళ్ళడానికి ఏముంది, ఆ రాయడ్డేసింది, ఆ ఇంతకొద్దు మట్టిలో ఎదిగింది కానీ కింద రాయడ్డింది, ఇంక వేర్లు ఏమెళ్తాయి కిందకి. వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమలైనా హింస అయినా కలగగానే అభ్యంతరపడును. హల్లెలూయా. కొంతకాలం నిలుస్తుంది, ఎంతవరకు, ఆ మట్టిలోకి ఆ ఏరు వెళ్ళినంత వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి వేరే దిక్కలకు పాకడానికి లేదు కనుక బలం సరిపోదు.
దానికి బలం సరిపోదు, శక్తి సరిపోదు కనుక శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఇంకేమవుతుంది? తట్టుకుంటుందా? వేర్లు లేవు, వేర్లు బలంగా తన్నుకోలేదు, పడవలసిన స్థలంలో పడలేదు అది. అవునా కదా? హల్లెలూయా. పడవలసిన స్థలంలో అది లేదు కనుక ఏమైంది? ఎండిపోయిందంతే. చాలామంది అలాగ ఉన్నారా? రాతి నేల పడినట్టుగా ఉన్నారా లేదా? శ్రమలు వస్తే తట్టుకోలేకపోతున్నారు, ఇప్పుడు బాధలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. అచ్చా, యేసయ్య ఉన్నాడన్న సంగతే ఆనాడు కూడా పిల్లరా, యేసయ్య శిష్యులు కలిసి ఓడ మీద ప్రయాణం అవుతూ వెళ్తున్నారు, పడవలో వెళ్తున్నారు. పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది. వచ్చిన తర్వాత యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? సపరేట్ ఓడలో ఉన్నాడా? అదే ఓడలో ఉన్నాడు, అదే ఓడలో ఉన్నాడు. కానీ ఏం చేయాలి వీళ్ళు? యేసయ్యని అడగాల, అయ్యా తుఫాను వచ్చేస్తుంది, శ్రమలు వచ్చాయి, నాకా చూడాలి, వచ్చేసింది. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ప్రభువా ఇది నువ్వే కాపాడాలి, నువ్వే మమ్మల్ని దరిచేర్చాలని అడగాలి. అడగవలసింది పోయి ఏం చేశారంటే వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ముందు వారి సొంత ప్రయత్నాలు ముందు చేసిన తర్వాత వారి వల్ల ఎప్పుడైతే కాలేదో అప్పుడు ప్రభు వైపు తిరిగి, ప్రభువా ఏమైపోతున్నాం మేము? నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ముందు ఆశ్రయించిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? నిందేసి మరి నీకు చింతగా లేదా, నీకు బాధగా లేదా? నిందలేయడం బాగా మనకు అలవాటు కదండి, అవునా కదా? చెప్పండి. మనమే తప్పు మన తప్పు మనం ఒప్పుకోమండి. ఎవరో ఆ వ్యక్తి మీదన్నా నిందేసేస్తాం, లేదంటే పక్కల మీదన్నా దోచేస్తాం. నేను చేయలేదండి ఇదే, అలా చేశారు, నేను చేయలేదు, అంత నీ వల్ల జరిగింది. ఇలాగ నిందలేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారో ఒప్పుకోరు తప్పు. ఆదాము ఒప్పుకున్నాడా? ఆదామా నువ్వు చేసిన పని ఏంటని అడిగితే ఏమన్నారు? ఆ ఫ్యాన్ ఆదామా నువ్వు చేసిన పని ఏంటంటే ఏమన్నారంటే, నేనేం చేయలేదు, నువ్వు ఇచ్చావు కదా అవ్వమ్మ, ఈవిడి వల్లే అంతా జరిగింది, నేనేం చేయలేదు అన్నాడు. అయ్యో ప్రభా నేను తప్పు చేశాను అన్నాను కదా. అక్కడ చూసారండి, ఒకటి అవ్వమ్మ మీదకు దోశాడు, రెండోది నువ్వు ఇచ్చావు కదా అన్నాడు. నీకు అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఒకటి ఏంటండి, తప్పు చేసింది ఈవిడ, నేను చేయలేదు. రెండోది నువ్వు ఇచ్చావు కదా, నేను కావాలని కోరుకోలేదు, నువ్వు ఇచ్చావు ఆవిడ నాకు. కాబట్టి ఈ తప్పంతా ఆవిడది, నీదే, నాది కాదు. ఆదాంకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? పండు తిన తర్వాత వచ్చాయి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుంచి వచ్చిన ఫలము, ఆ ఫలం టేస్టే వేరు, ఆ పండు టేస్టే వేరు. అంటే అందులోంచి వచ్చే మాటలన్నీ. కాబట్టి ఇలా మార్చేసింది ఆవిడ, మార్చేశాడు ఆదాము. వీళ్ళంతే, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. ఎందుకు లేదు? మీరు వచ్చి నన్ను అడుగుతారేమో అని నేను చూస్తున్నాను. ప్రభువా తుఫాను వచ్చింది కదా ప్రభువా, ఆ తుఫాను ఆ ప్రభువా అని మీరు వచ్చి నన్ను అడుగుతారేమో నేను చూస్తున్నాను. కానీ మీరేం చేశారు? మీ సొంత ప్రయత్నాలు మీరు చేశారు ముందు, దానివల్ల కాలేదు. అప్పుడు వచ్చి మీరు నన్ను దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? ప్రభువా తుఫాను వస్తుంది, అప్పటికైనా సరే ఆపండి ప్రభువా అన్నారా? లేదు. ప్రభువా మేము నశించిపోతున్నాం, డిసైడ్ అయిపోయారు. చూసా ఎవడు
వీళ్ళే. అంటే దేవుడు కూడా డిసైడ్ చేయలేదు ఈ లైఫ్ గురించి, వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మేము నశించిపోతున్నాం. కొంతమంది అంటారు కదా, అంతా నా తలరాత చస్తే బాగును వీళ్ళు బాదుకుంటారు చూసా. డిసైడ్ అయిపోతారు అలాగా. దేవుడు డిసైడ్ చేయలేదు, అది మనం డిసైడ్ అయిపోతాం. అంతా నా తలరాత అని గోళ్ళకు గుద్దుకుంటాం. వీళ్ళదే అన్నారు, మేము నశించిపోతున్నాం. నీకు చింత లేదా అంటే, నీకు కనీసం ఇంక జ్ఞానం లేదా? దేవుణ్ణి ప్రశ్నించాడు. ఈరోజు అలాగే ఉన్నారు చాలామంది. నువ్వు ఎక్కడ వెళ్ళబడ్డావు? రాతి నెలలో వెళ్ళబడ్డావు. అక్కడే బాగుంది అనుకుంటున్నావు, అక్కడే సేఫ్గా ఉంది అనుకుంటున్నావు. ఆ కొద్ది మట్టే శాశ్వతం అనుకుంటున్నావు. ఆ మట్టిలో ఉంటే నేను బాగానే ఉంటాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆ మట్టిలో ఉన్నంత కాలము, ఆ రాతి నేల మీద ఉన్నటువంటి మట్టిలో నువ్వు ఉన్నంత కాలము నువ్వు శ్రమలలోనూ, బాధలలోనూ, కష్టాలలోనూ నిలిచుంటావే తప్ప సరైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉండదు. ఉంటుందా? అక్కడికి వెళ్ళిపడ్డావు. నువ్వు దాన్ని ఎన్నిక చేసుకున్నావు. ఒకళ్ళు త్రావు పక్కన ఎన్నిక చేసుకున్నారు. వీళ్ళు టెంగరోళ్ళు రా, వీళ్ళు సరిగా ఉండ స్థిరమైన వాళ్ళు కాదు. వీళ్ళు అలాగా తిరిగితేనే ఉంటారు, కాళ్ళు నిలవక్కడ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు స్థిరత్వం లేని జీవితాలు వీళ్ళు, స్థిరత్వం లేని బ్రతుకులు వీళ్ళవి. వీళ్ళు సరిగా ఉండరు, అక్కడికి తిరుగుతారు ఉంటారు. వీళ్ళు రాతి నేలలో పడిన ఇటు త్రోవ పక్కన పడిన విత్తనాలు లాంటి వాళ్ళు. పై నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటండి, రాతి నేల పడినటువంటి విత్తనాలు. వాళ్ళు ఆ క్షణంలోనే టక్కని సిగిరించేస్తారు. ఆ క్షణంలోనే సూర్యరశ్మికి తట్టుకోలేక మాడిపోతారు, మసైపోతారు, రాలిపోతారు, పడిపోతారు. అదవుతుందా? హల్లెలూయా. మూడోది, ముండ్ల పొదలో పడిన విత్తనం. తిన్నగెళ్ళి సాతానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే వాడు ఏం భయం లేదు, నీకు అన్నీ మంచి చేస్తాను అంటాడా? అండో. తిన్నగెళ్ళి నువ్వు పులి నోట్లో బొర్రెట్టావు, పులిబోన్లో బొర్రెట్టావు వెళ్ళి, అది ఊరుకుంటుందా? ఈరోజు తలకాయ మాసం దొరికిందండి, శుభ్రం పిప్పి చేసి తినేస్తుంది. అర్థమైందా? తిన్నగెళ్ళి ఎక్కడ ఆడుతున్నాం మనం? పులిబోన్లోకి వెళ్ళి బొర్రాడుతున్నాం. ముండ్ల తుప్పల్లోకి వెళ్ళి పడితే ఆ ముండ్ల తుప్పలు నిన్ను బతకనిస్తాయా? నిన్ను ఎదగనిస్తాయా? నీ జీవితం బాగుండాలని కోరుకుంటాయి. నువ్వు ఎదుగుతావని ఎంత ప్రయత్నం చేసినా ఆ ముండ్ల తుప్పలు నిన్ను ఏం చేస్తాయండి? అణిచివేస్తూ ఉంటాయి. ఈరోజు అనేక మంది ఎక్కడ పడుతున్నారు? తిన్నగెళ్ళి ముండ్ల తుప్పలలో పడుతున్నారు. ముండ్ల తుప్పల్లోకి వెళ్ళి పడుతున్నారు. అవి ఏం చేస్తున్నాయి? చేస్తున్నాయి అనేసి. నువ్వు ఇక్కడే కరెక్టు, నా చెప్పు చేతలు ఉంటే బాగుంటుంది. నిన్ను ఎప్పుడు ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలో అలా ఫుట్బాల్ ఆడుకుంటానంటాడు. అవునా? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ, వాక్యం వింటున్నాడు, ముండ్ల తుప్పలో పడినాడు. హైక విచారమును ధనామోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడవును. హైక విచారాలు ఎదగనీయకుండా చేస్తున్నాయి. ధనామోహం, సంపాదిద్దామని కొంతమంది కింద మీద పగలు రాత్రులు కష్టపడతారు. కొందరైతే ఏం చేస్తారండి, డబ్బు పిచ్చి పట్టిపోతుంది ఒకరికి. కొందరు ధనవంతుల వల్ల ఆరాటపడతారు. కొందరు ఆ డబ్బునే వ్యసనంగా చేసుకొని పాడు చేసుకుంటారు జీవితాలు. ధనామోహం. వాక్యాన్ని ఏం చేసి అణిచివేసే, వారిలో ఉన్న వాక్యాన్ని ఏం చేసేయండి, వారిలో ఉన్న కోరికలు, వారిలో ఉన్న వాక్యాన్ని అణిచివేసే కనుక వాళ్ళు ఎదగలేకపోతున్నారు. వాళ్ళు ముండ్ల తుప్పల్లో పడినటువంటి వారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే, మంచి నేలలో పడిన విత్తనం. మంచి నేలలో పడిన విత్తనం. మంచి నేల అంటే ఏంటండి? మంచి నేలలో పడిన విత్తనం బాగానే ఉంటుంది కదా, 30 60 100 ఫలించిందట. మంచి నేలను విత్తిన వాడు
వాక్యముని విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించునెను. హల్లెలూయా. వాడు స్తోమతకు తగినట్టుగా, వాడు తాత తగినట్టుగా, వాడికి ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షతకు తగినట్టుగా వాడు ఏం చేస్తాడండి? వాడు ఫలిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నిజమైన ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనతో అంటుకట్టబడిన తీగలం మనం ఎల్లప్పుడూ కూడా ఫలించేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడట? ఆ తీగని ఏం చేస్తాడట? పీకి పడేస్తాడట. పీకి పడేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఎల్లప్పుడూ ఫలించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఫలించాలని అనడానికి వీలు లేదు. ఫలించాలి. పిల్లలు, ఎందుకు ఈ వాక్యం అంతా చెప్పానంటే, ప్రేరణ, ఆత్మ ద్వారా నువ్వు ఎంత ప్రేరేపించబడి ఉన్నావు, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఎంత ప్రేరేపించబడి ఉన్నావు. ఏ విత్తనం వలె నీ ఆత్మీయ జీవితం ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 విత్తనాల్లో ఏ విత్తనం అయి ఉన్నావు నువ్వు? వెంటనే ప్రేరేపించబడాలి. ఎందుకంటే నువ్వు అక్షరానుసారంగా ఈ వాక్యాన్ని తీసుకుంటే నీకు ఇంకా అర్థం కాదు. నువ్వు ఏ విత్తనాన్ని ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు ఆత్మానుసారంగా ఈ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే అందులో నువ్వు ఏ విత్తనంలో పోరాటం కలిగి ఉన్నావో నీకు అర్థమైపోద్ది. ఏ విత్తనం యొక్క లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయి, ఏ విధంగా నువ్వు ఉన్నావు అనేది నీకు క్లారిటీ వస్తుంది. ఏ విత్తనంగా ఉన్నావు ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ప్రేరణ కలిగి పరిశీలన చేసుకో. నువ్వు ఆత్మచేత నడిపించబడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అడిగాడు ఒకసారి, ప్రజల యొక్క ఉనికిని కనుగోవడానికి, ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నటువంటి శిష్యుల యొక్క ఆత్మీయ జీవితాన్ని కనుగొనడానికి అతడు ఒక ప్రేరణ కలుగు చేశాడు వారికి. ఏంటి ప్రేరణ కలుగు చేశాడంటే, యేసుప్రభు అంటాడు, శిష్యులందరూ పక్కన ఉంటుండగా, ఈ మనుష్య కుమారుడు ఎవడని ఈ ప్రజలు చెప్పుకుంటున్నారు? ఈ మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు చెప్పండి అన్నాడు. ముందు వీళ్ళు అడగలేదు, మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడగలేదు. ఎందువల్ల అడగలేదంటే, పిల్లరా, వీళ్ళు ఎంతవరకు ప్రేరేపించబడారు, వీరు ఎంతవరకు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు, ఎంతవరకు వీళ్ళు ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో ఉన్న వాక్యాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు తెలియాలంటే ముందు వీళ్ళ గురించి అడగకూడదు. వీళ్ళ గురించి అడగకూడదు, ఎదుటివారి గురించి అడగాల. వీళ్ళ గురించి అడగాలంటే ఏం చేస్తారు? కొంత టైం తీసుకుంటారు, తడుముకుంటారు, హైలైట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వారిని హైలైట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అవునా కదా? అమ్మ మార్తమ్మ నువ్వు మంచిదాని అంటే, అని మంచిదాన్ని కదా అయ్యగారు అంటారు. అవునా కదా? అవునా కదా? అమ్మ మీ పక్కన ఉన్నటువంటి మరియా సంగతి ఏంటమ్మా అంటే, అదా అయ్యగారు మంచిది కాదు అయ్యగారు. మంచిది కాదు అయ్యగారు అంటారు. ఎవరో ఈ మార్త. నువ్వు ఎలాగంటే నీ చాలా మంచిదని అయ్యగారు అంటది. పక్కనున్న మరి ఎలాగంటే మంచిది కాదు అయ్యగారు అంటది. అదే ఈవిని అడగకుండా, మరీ అడగకుండా, నువ్వు ఎలా అడదానమ్మా అని అడగకుండా, మార్త సంగతి ఏంటమ్మా అంటే నిజాలు వస్తాయి బయటికి. ఎందుకంటే నీ గురించి అడగలేదు కదా. అడిగితే నిన్ను హైలైట్ చేసుకోవడం కోసం అవతలలో ఏం చేస్తావు? నువ్వు సెట్ చేస్తావు, అవతలలో సెట్ చేసి చెప్తావు నువ్వు. అందుకనే నిన్ను గురించి అడగకుండా అవతలలో అడిగావు అనుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. నీకు అర్థమవుతుందా లేదా? యేసు ప్రభు ఎంత ప్రేరణ కలిగి మాట్లాడతాడో
మనలో ఉన్నటువంటి ఆ ప్రేరణ, ఆ ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఉంటుందో గ్రహించడానికి ప్రభువారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే మొట్టమొదటి యేసుప్రభు అన్నాడు మనుష్య కుమారుడు ఎవరని వారు చెప్పుకొచ్చున్నారు అంటే ఏం చెప్పారు? ఇప్పుడు వారు కొందరు చదువమ్మా. వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అందుకైనా సరే, మంచిది. హల్లెలూయా. చూసా, వాళ్ళు ఏం చెప్పారో అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ఇక్కడ. అదే ముందు శిష్యులు అడుగుంటే మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే, మీరెక్కడ సార్ మీరెక్కడ సార్, పరిశుద్ధాత్మ ద్వారా మీ తల్లిగారు గర్భం నుంచి జన్మించారు, మీరు మహానుభావులు మీరు అని చెప్తారు. మరి వాళ్ళు ఏమనుకున్నారంటే, అసలు మీరంటే అసలు వాళ్ళకి పడదండి, అసలు మీ పేరు ఎత్తితే వాళ్ళకి ఇష్టం లేదండి అని చెప్తారు. అవునా కదా? ఈ హైలైట్ అవ్వాలంటే వాళ్ళు అవతలేపు చెప్పాలి. చూసా, ఉన్నది వచ్చేసింది అక్కడ. ఏమని? నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాను, ఆ పేర్లన్నీ ఎవరివండి? అయ్యే యోహాను ఎవరో ప్రవక్త, ఏలియా ఎవరో ప్రవక్త, ఇర్మియా ఎవరో ప్రవక్త, ఇంకేంటంటే ప్రవక్తలలో ఒక్కడివి. అంటే ఏంటంటే వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వారు ప్రవక్త అయి ఉన్నారు. దేవుని వాక్యం ఎవరి దగ్గర వాళ్ళు ప్రవక్త. కాబట్టి ప్రవక్తలని నిన్ను చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రజల ముందు ఉంచుతున్నావు. కాబట్టి నువ్వు ఒక ప్రవక్తవని ఈ ప్రజలు చెప్తున్నారు అని చెప్పాడు. వాళ్ళందరూ చెప్పారు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, సరే వాళ్ళు బాగానే చెప్తున్నారు, అసలు ఇప్పుడు మీరేమనుకున్నారు చెప్పండి. వాళ్ళకి అర్థమైంది నేను ఎవరనేది. మీరేమనుకుంటున్నారు చెప్పండి అని శిష్యులు అడిగాడు. అప్పుడు అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. అయ్యా, వాళ్ళు ప్రవక్తనే చెప్తున్నారు కాదు, మేము డైరెక్ట్గా నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి. హల్లెలూయా. సరాసరి దైవ కుమారుడు నువ్వు, మా కోసం వచ్చేసావు, నువ్వు ప్రవక్త కాదు, దేవుడివే అని వాళ్ళు స్పష్టతనిచ్చారు. హల్లెలూయా. అర్థమైందండి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ప్రశ్నలు ఏది ముఖ్యమైందండి? ఇతరుల యొక్క ప్రేరేపణ గురించి అడగడం, లేకపోతే వారి యొక్క ప్రేరేపణ ముఖ్యమా? ఇతరుల యొక్క ప్రేరేపణ ముఖ్యమా లేక వారి యొక్క ప్రేరేపణ ముఖ్యమా? నేను అడుగుతున్నానండి. వాళ్ళ ప్రేరేపణ ముఖ్యమా, వాళ్ళు ఏమనుకుంటున్నారో నీకు ముఖ్యమా? మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు ఏమనుకుంటారో యేసయ్య గురించి అనేది ముఖ్యమా మీ జీవితంలో? మీరేమనుకుంటుంది ముఖ్యమా? చెప్పండి నాకు. మనమేమనుకుంటున్నామో అనేదే చాలా ముఖ్యం. అది ఎక్కడి నుంచి పుడుతుంది? అది నీ పరిశుద్ధాత్మ చేతను నింపబడినప్పుడు నీ హృదయ ప్రేరేపణ ద్వారా, నీ హృదయం యొక్క ప్రేరేపణ ద్వారా ఏమవుతుందండి? ఆ ఆలోచన నీకు వస్తుంది, ఆ మంచి తలంపు నీకు వస్తుంది, ఆ మంచి తలంపు నీకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత ప్రయారిటీ ఇస్తావో అంతగా దేవుడు నీకు అంత గొప్ప ప్రేరేపణ ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావండి? నీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్తాను. ప్రతి దినము కూడా మీరు బైబిల్ చదవండి. మొదట 2 రోజులు కూడా ఏదో చదివామలే అన్నట్టు ఉంటుంది. మొదటి 2 రోజులు కూడా ఏదో చదువుతున్నాను ఏదో చేస్తున్నాను అని ఉంటుంది. తర్వాత నుంచి దేవుడు ఏం చేస్తాడంటే చదువుని దేవుడు ఊరుకుంటాడు. ఒకే దగ్గరికి వచ్చేసరికి ఒక వాక్యం దగ్గర టక్కని ఆపేస్తాడు ఆయన.
ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బైబిలే కాదు, ఏ వర్తమానం చదువుతున్నా, ఏం చదువుతున్నాను, దేవుని యొక్క సంబంధించిన వాక్యం చదవని దేవుడు వదిలేస్తాడు. ముందు కరెక్ట్గా ఒక వాక్యం వచ్చేసరికి అక్కడిని ఆపేస్తాడు ఆయన. ఎందువల్ల ఆపుతాడో తెలుసా? ఆ వాక్యము నిన్ను ఎప్పుడైతే ఆపిందో అప్పుడు నువ్వేమవుతుంది, ప్రేరేపించబడడం మొదలు పెడుతుంది. అర్థమైందా? ప్రేరేపించబడ్డం మొదలు పెడతావు. ఏంటి ప్రేరేపణ అంటే, ఈ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు రాశారు, ఈ వాక్యము ఇది నాకా లేకపోతే ఇతరులుగా, అక్కడ ఏ సందర్భం జరిగింది, అక్కడ ఏం జరిగితే ఈ వాక్యాన్ని రాశాడు. అమ్మా పడుకుంటున్నారు చాలామంది. రాత్రులు ప్రయాణాలు చేసి వచ్చి బలహీనం అయినా సరే బలవంతులకు నిలబడి దేవుని సన్నిధిలో మేము ఉంటాం, దేవుని కోసం నిలబడతాం, దేవుడిచ్చిన బలాన్ని బట్టి. మీరేట ఇంటికాడ కునికే, ఇక్కడ కునికే. కునుకుని కోడిని మీ ఇంట్లో ఉంచుకుంటారా చెప్పండి? కునుకుతున్న కోడిని మీ ఇంట్లో ఉంచుకుంటారా? చెప్పాలి. వెంటనే కోసేస్తారు, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారు, కోసుకు తినేయండి అని. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? నేను కునుకుని మనుషులు ఏం చేయాలా? తోసేయాలా? మీరు పరలోకానికి రారని చెప్పేసి ఏం చేయాలా? హల్లెలూయా. పిల్లలు వినండి, ఒక వాక్యం నేను పట్టుకుంటుంది, ఆ వాక్యం నీకు గొప్ప ప్రేరేపణ కలుగు చేస్తుంది. నువ్వు దాన్ని ఆత్మానుసారంగా తీసుకున్నప్పుడు, ఆత్మానుసారంగా ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో ఒక గొప్ప ప్రేరేపణ వస్తుంది. అది ఏ సందర్భాన్ని బట్టి ప్రభు మాట్లాడాడు, అక్కడున్న వాళ్ళు ఏ స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటే ఆ మాట ప్రభు మాట్లాడవలసి వచ్చింది. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, అందుకే ప్రభు నన్ను ఈ వాక్యం దగ్గర తీసుకొచ్చి నన్ను ఆపాడు. ఇక్కడ నా పదే ఆ వాక్యాన్ని నా హృదయంలో దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? అది నేను చేయవలసిన వాక్యమా, చేయకూడని వాక్యమా, నీ జీవించవలసిన వాక్యమా, నా జీవితంలో ఉన్న వాటిని తొలగించుకునే వాక్యం అది అని గొప్ప ప్రేరణ, ఆ ఇన్స్పిరేషన్ నీలో రావాలి. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాక్యమైనది. ఆ వాక్యం నీలో నివసించుతున్నదా? ప్రేరేపించబడిన వాక్యము ఎవరిలో ఉంటుందో వారు ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. ₹2,000 ₹3,000 బైబిల్ కొనుక్కున్నా, ఖరీదైన బైబిల్ కొనుక్కున్నా, ఖరీదైన బ్యాగ్ కొనుక్కున్నా, నీకు ప్రేరేపణ అనేది లేకపోతే ఆ యొక్క బైబిల్కి విలువ లేదు. అక్కడ ఈ బైబిల్ ఉందంటే, ఈ బైబిలు ఇదేంటండి, ఇది అక్షరానుసారంగా రాసింది. కానీ ఏమన్నాడు దేవుడు? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఇప్పుడు అక్షరం చంపుతుంది కనుక నువ్వేం చేయాలి? ఆత్మానుసారంగా దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి. చదివితే అది నేనేం చేస్తుంది? జీవింపజేస్తుంది. నువ్వు జీవించాలంటే ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు జీవించి ఆస్వాదించబడాలి అంటే నీలో ఒక గొప్ప ప్రేరణ వాక్యం పట్ల కలిగి ఉండాలి. వాక్యం పట్ల నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్యం నీలో పనిచేయడము మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీలోనే అది పని చేయడం మొదలు పెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి పిల్లలారా చూడండి, మొక్కజొన్న గింజలు తీసుకోండి. మొక్కజొన్న గింజలని అమ్మ వింటున్నారా? కొంత ప్లేసులో రప్ప పొట్టు వేయండి, అందులో నాటండి. లేకపోతే బూడి తీసుకోండి, పొయ్యి బూడి తీసుకోండి, అందులో వేయండి. లేకపోతే ఇసుకలో వేయండి, ఇసుక తీసుకోండి కొంత, అందులో వేయండి. ఈ మొక్కజొన్న గింజలో ఫలిస్తుందా? చెప్పండి, ఫలిస్తుందా? అది ఫలించాలంటే ఏం కావాలి?
సారవంతమైన నేల కావాలి. హల్లెలూయా. నువ్వు బూడిదలో వేసినంత మాత్రాన అది ఫలించదు. అవునా? హల్లెలూయా. అవునా కదా చెప్పండి. నువ్వు రంప పొట్టులో వేసినంత మాత్రాన అది ఫలించదు. నువ్వు ఇసుకలో వేసినంత మాత్రాన అది ఫలించదు. కానీ దాన్ని ఎక్కడ వేయాలి? ఫలించినటువంటి మంచి నేలలో, ఫలభరితమైన నేలలో దాన్ని వేసినప్పుడే ఆ ఫలితాన్ని, ఆ ఫలభరితమైనటువంటి ఆ పంటను నువ్వు చూడగలుగుతావు. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారవంతమైన నేల కావాలండి. అదేవిధంగా ప్రియమైన దేవునిలారా, వాక్యను అక్షరానుసారంగా తీసుకొని నీ హృదయంలో ఉంచితే మాత్రం అది ఫలించదు. అంటే ఇక చూడండి, అక్షరానుసారంగా తీసుకోవడం అంటే ముళ్ళ తొప్పులో పడినటువంటి విత్తనము అక్షరానుసారంగా తీసుకుంది వాక్యాన్ని. త్రోవ పక్కన పడినటువంటి విత్తనము కూడా అక్షరానుసారంగానే తీసుకుంది. రాత్రి నీలబడి మీద పడినటువంటి విత్తనము కూడా అక్షరానుసారంగా తీసుకుంది. కనుకనే అక్కడ అది ఫలించలేకపోయింది. ఆ నేలలు ఎలా ఉన్నాయి? బూడిద నేలలాగా, రంపపు పొట్టు నేలలాగా, ఇసుక నేలలాగా ఉన్నది. మంచి నేల, సారవంతమైన నేల, దానిలో తీసుకుంటే ఏదవుతుంది? నువ్వు ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆత్మానుసారంగా దాన్ని తీసుకుంటూ ప్రేరేపణతో దాన్ని ముద్రించినప్పుడు ఫలభరితమైనటువంటి పంటను నీవు కోస్తావని ప్రవక్త చెప్తున్నాడు. ఎలాగట? ఆత్మానుసారంగా నువ్వు దాన్ని తీసుకోవాలా. ప్రేరేపణతో, గొప్ప ప్రేరేపణతో దాన్ని నువ్వు ముద్రించాలట నీ హృదయంలో. అప్పుడు ఫలభరితమైన పంట నువ్వు కోస్తావట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, మరొక ఉదాహరణ. గొప్ప ప్రేరేపణ కలిగిన వ్యక్తులు ఎలాగ ఉంటారో చెప్తున్నాను. అర్థమైందా? ఈ వాక్యం చెప్పే బదులు ముందు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కొలాయి ఉంది, మన చర్చి పక్కన కొలాయి ఉంది. నీకు మంచి దాహం వేస్తుంది. నువ్వేమనుకొని వెళ్తావు అక్కడికి? చెప్పాలి. ఏమని వెళ్తారు అక్కడికి? మంచిది, దగ్గరికి వచ్చింది. మొట్టమొదట నువ్వు కొలాయిని చూసిన వెంటనే మంచినీళ్ళు, నీళ్ళు వస్తున్నాయా లేదా, అందులో తాగడానికి నీళ్ళు వస్తున్నాయా లేదా అని చూస్తావు. అదే గొప్ప ప్రేరణ కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారట తెలుసా? ఆ నీళ్ళు త్రాగే నీళ్ళ కాదా అని చూస్తారట. ఆ నీళ్ళు మంచి నీళ్ళ కాదా? నువ్వు చూసింది ఏంటి? నీళ్ళు వస్తున్నాయా లేదా. ప్రేరణ కలిగిన వాళ్ళైతే అది త్రాగే నీరా కాదా. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రవక్త గారు. ఏం చెప్తున్నారంటే, పిల్లరా చూడండి, ప్రేరేపణ లేనివాడు బావిలో నీరు ఉన్నదా లేదా అని చూస్తాడు. ప్రేరేపణ లేనటువంటి వాడు ఏం చేస్తాడట? ఆ బావిలో నీరుందా లేదా అని చూస్తాడట. అయితే ప్రేరేపణ కలిగిన వాడు ఏం చేస్తాడట? ఆ బావిలో జలగల ఓటలు ఉన్నాయా లేవని చూస్తాడట. ప్రేరేపణ రావడానికి, లేకపోవడానికి, ఉండడానికి కారణం ఇది. ఇంకా మీకు అర్థం అవ్వాలా? ఆ నీరున్నదా లేదా అని చూస్తాడు మామూలుగా ఉన్న వ్యక్తి. కానీ గొప్ప ప్రేరేపణ కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడండి? ఆ నూతిలో జలగల ఓటలు ఉన్నాయా లేవా అని చూస్తాడట.
గొప్ప పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులైతే ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నిజంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వ్యక్తి అయితే మొట్టమొదట నీ ఇంటి దగ్గర స్నానం చేసిన తర్వాత మొట్టమొదట నీ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, నేను ఈరోజు ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా, నా సమస్యలు ఎలాగున్నాయి, నా సమస్య, నా జీవితంలో ఇటువంటి కష్టాలు ఉన్నాయి, ఇటువంటి బాధలు ఉన్నాయి, వాటన్నిటికీ కావలసినటువంటి వాక్యాన్ని నువ్వు నాకు ఇయ్యి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా, నన్ను దర్శించాలి ప్రభువా, నన్ను దీవించాలి ప్రభువా, నన్ను ఆస్వాదించాలి ప్రభువా అని నువ్వు అక్కడే ప్రిపేర్ అయ్యి వస్తావు. ఎందుకంటే నీలో ఒక గొప్ప ప్రేరేపణ ఉంది, దేవుని దగ్గర ఏదైనా నేను పొందాలి అని. నేను ఊరికనే వెళ్ళి ఊరికనే రాకూడదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళానా ఏదో ఒకటి పొంది రావాలి, నేను ఏదో ఒకటి తీసుకొని రావాలి, నేను దేవుని దగ్గర నుంచి ఏదో ఒక దాన్ని, మంచిదాన్ని నేను అనుభవించాలన్నటువంటి మనస్సు నీలో ఉండాలా. అది గొప్ప ప్రేరేపణ అన్నది. ప్రేరేపణ లేని వాళ్ళైతే ఆదివారం కదా వెళ్దాం, లేదు వెళ్దాంలే, ఉండు అరుగుండు, ఈ కంగారు ఎందుకు, ఆటో వచ్చిన తర్వాత బయలుదేదాం, ఏం చేద్దాం. ప్రేరేపణలో దేవుని సన్నిధికి రావాలన్నటువంటి అయిష్టత కలిగినటువంటి వాళ్ళు ప్రేరేపణ ఉండదు వీళ్ళకి. ఆటో రాని, ఆటో వచ్చిన తర్వాత చూసి బయలుదేరుదాం. మత్తయ్య గారు వచ్చి రెండరో కేకలేసిన వాళ్ళు కేకలేస్తే అప్పుడు స్పందిద్దాం. లేకపోతే ప్రసంగి వచ్చి రండమ్మా రారా మీరు అని ఆయన పిలిచినప్పుడు స్పందించి బయలుదేరి వెళ్దాం అక్కడికి. అర్థమవుతుంది మీకు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఊహ అనే స్థితిలో ఉన్నావు. గొప్ప ప్రేరేపణ అనేటువంటి స్థితిలో నువ్వు లేవు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన గొప్ప ప్రేరేపణతో నువ్వు లేవు కాబట్టే సిద్ధపాటు అనేది నీకు లేదు. అయ్యో దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరైతే నాకంట వెనకొస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇదిగో నా కుటుంబంలో కొందరు రక్షించబడ్డారు, కొందరు రక్షించబడలేదు, కాబట్టి అరగంట ముందే చర్చికి వెళ్ళి వాళ్ళ కొరకు నేను కన్నీరు విడవాలి. నా సమస్యలు చాలా ఉన్నాయి, నా భర్త సమస్యలు, నా భార్య సమస్యలు, నా బిడ్డల సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నా దేవుని దగ్గర కన్నీరు మున్నీరుగా కారుస్తూ గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన పాద సన్నిధిలో ఆ రోజు పాపాత్మురైన స్త్రీ ఎలాగైతే కన్నీటితో పన్నీరు పోసి ఎలాగైతే కడిగిందో ఆ రీతిగా నా ప్రభు యొక్క పాదాలు నేను తడిసేలాగా నా కన్నీరు కార్చాలి అని గొప్ప ప్రేరేపణతో ఈరోజు వస్తున్నావు. నువ్వు వస్తున్నావా? వస్తే ఎందుకు ఉంటుంది నీ బ్రతికిలాగా? ప్రార్థన చేసుకున్నామన్నా గుడ్ల గోబిలా చూస్తుంటారు కొంతమంది, ఆరాధన చేసుకున్నా గుడ్ల గోబిలా చూస్తుంటారు. ఇక్కడికి వచ్చి కూడా ఇంకా తలట్టు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, ఎటో తిప్పుతారు, టైంకి వాచిగా చూస్తారు. కడుపుగా చూసుకుంటే రాకలేస్తే చాలు కుండ దగ్గర పోవద్దు మనసు. ఏంటి నీ ప్రేరేపణ? ఏంటండి? ప్రేరేపణ లేనివాడు బావిలో నీరు ఉన్నదా లేదా అని చూస్తాడు. ప్రేరేపణ కలిగినవాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినవాడు ఆ బావిలో జలలు గల ఓటలు ఉన్నాయా లేదా అని చూస్తాడు. మానవ స్వభావానికి ఆత్మ స్వభావానికి ఇదే తేడా. మానవ స్వభావానికి ఆత్మ స్వభావానికి ఇదే తేడా. నిజమైన ప్రేరేపణ దేవుని చిత్తమును చేయటం ద్వారా వస్తుంది, అంతేగాని నువ్వు చదువుడు వలన నీ జ్ఞానం వలన రాదు. పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా వస్తుంది. నీ ప్రేరణ బైబిల్తో సరిపోకపోతే అంటున్నాడండి, నీ ప్రేరేపణట బైబిల్తో సరిపోకపోతే అదంతా తప్పినట్ట నీ ప్రేరణ అంతా కూడా. నువ్వు ఎట్టి ప్రేరేపించబడినా సరే అది వాక్యంలో సరిపోవాలి. నీ ఆలోచన కానీ నీ తలంపు కానీ నువ్వు చేసే ప్రతిదీ కూడా వాక్యానికి సరిపోవాలా.
అది గొప్ప ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. లేదనుకుంటే మాత్రం అదట ఏంటండి, అది తప్పు అవుతుంది, అది నిజం కాదు. అది వాక్యం చేత నువ్వు ప్రేరేపించబడకపోతే అది నిజం కాదు. అది ఉందా? అమ్మాయి ఏంటి పడుకున్నావు, కొట్టండి పక్కనే. రావడమే లేటుగా రావడం, లేటెస్ట్గా పడుకోవడం, ఎలా నిద్ర వస్తుంది? ఇంత గట్టిగా దేవుడు వాక్యం చెప్తుంటే ఎలా నిద్ర వస్తుందమ్మా మీకు? అపవాది చేత బంధించబడ్డారు బాగా. నిద్ర కలగజేసేవాడు అపవాది, మెలకు కలిగించేవాడు దేవుడు. వాడు నిద్రపో అంటాడు, నిద్రపో అంటాడు. ఎందుకలా? నువ్వు వాక్యం వింటే బాగుపడతావని, వాక్యం ఉంటే నువ్వు జీవితం సరి చేసుకుంటావని వాడు ఏం చేస్తాడంటే, నిద్రపో నా సహోదరి, నేను జో కొడతా కదా, నువ్వు కొడతా కదా, నీ తరపుని నటించు, వింటున్నట్టు నటించు. ఏమంటాడట అపవాది? వింటున్నట్టు నటించు. జ్ఞానంలోకి వెళ్ళిపో, ధ్యానంలోకి. కళ్ళలా చూస్తానంటే కొందరు జ్ఞానంలోకి వెళ్ళిపోతారు ఎలా చూసుకుంటే. నటించు. ఏంటండి? హల్లెలూయా. నిద్ర గురించి చాలా పాటలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, యోబు కాలంలో ఈ బైబిల్ లేదండి. ఇందాక ఏం చెప్పాను నేను? మొదట నీవు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా మామూలుగా ప్రేరేపణతో నువ్వు కలిగి ఉంటే, అది బైబిల్తో సరి కాకపోతే, బైబిల్తో సరి చేయకపోతే అది నిజమైన ప్రేరేపణ కాదు. అయితే యోబు కాలంలో ఈ బైబిల్ లేదు. మనం పట్టుకున్న బైబిల్ యోబు కాలంలో లేదండి. బైబిల్ ప్రవక్త గారు చెప్పాడు 3 రకాల బైబిల్ ఉన్నాయని. అవునా? మన అందరికీ తెలుసు. అవునా కదా? ఉన్నాయా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏముందట? ప్రకృతి సంబంధమైన బైబిల్ ఉంది. ప్రకృతి సంబంధమైన బైబిలు ఆ రోజు యోబు దగ్గర ఉంది. అయితే అతడి వాక్యాన్ని ఎలా తెలుసుకోగలిగాడు? అంటున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, ప్రేరేపణ ద్వారా అతడు తెలుసుకోగలిగాడట. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తను కలిగినటువంటి భక్తి జీవితాన్ని బట్టి సమస్తాన్ని తెలుసుకోగలిగాడటండి. సమస్తాన్ని యోబు భక్తుడు తెలుసుకోగలిగాడు. ఇంకోటి తెలుసా? ఆయన స్థానం ఏంటో అతడు తెలుసుకోగలిగాడు. ఇప్పటికీ కూడా మీరు బైబిల్లో ఉన్నారమ్మా, ప్రవక్త గారు చెప్పినట్లుగా మీరు బైబిల్లో ఉన్నారు, మీరు ఎక్కడొక్కడ ఒక దగ్గర ఉన్నారు, ఎక్కడ మీరు కనుగొనండి, చూడండి అంటే ఇప్పుడు ఎవరన్నా కనుగొని చెప్పగలిగారు? ఎవరైనా ఇప్పుడు వచ్చి నేను పలానా వాక్యంలో నేను ఉన్నాను చెప్పగలిగారా? కానీ బైబిల్ లేని టైంలో కూడా యోబు తన స్థానాన్ని తాను కనుగొనగలిగాడట దేవుళ్ళో. ప్రకృతి బైబిల్ ద్వారా తన స్థానాన్ని తను తెలుసుకోగలిగాడు. అందుకనే దేవుడు అన్నాడట యోబుని, నా సేవకుడైన యోబు అని పిలిచాడట. దేవునికి స్తోత్రం. అలా తెలుసుకోగలిగాడు కాబట్టే నా సేవకుడైన యోబు అని అతన్ని సంబోధించి మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. పిల్లరా, నువ్వు దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రేరేపణతో నువ్వు నడుచుకున్నట్లయితే నీ స్థానం ఏంటో నువ్వు కనుగోగలుగుతావు. నీ జీవితం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ చెడిపోతున్నావో, ఎక్కడ నీ ఆశీర్వాదం ఆగిపోయిందో, ఎక్కడ నుంచి నీ లైఫ్లో శాపము నీ లైఫ్లోకి ఎంటర్ అయిందో, సాతానుడు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి నిన్ను ఏ పొరపాటులో ఉన్నప్పటి నుంచి సాతానుడు నీ జీవితంలో ఎంటర్ అయి నిన్ను గలిబిలి చేస్తున్నాడో
అదంతా కూడా నీకు అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీకివ్వబడిన పరిశుద్ధ గ్రంథముతో నువ్వు నడిపించబడినట్లయితే. ప్రవక్త గారు చెప్తున్నాడు, ఆ దినమున చదువుకొనుటకు యోబుకు బైబిల్ లేదు, కేవలం ఆత్మ ప్రేరణ ద్వారానే అతడు ముందుకు వెళ్ళెను. అతడు ప్రవక్త, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చును, అతడు మాత్రమే ప్రేరేపణ పొందును. ఎందుకనగా అతడు దేవుని ప్రవక్త, తన స్థానమును అతడు ఎరుగును. ఆత్మ ప్రేరేపణ అతనిని తాకినచో చాలును, తాను చెప్పినది జరుగునని అతనికి తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దానిని ఆత్మ ప్రేరేపణతో పలుకును. యోబు గురించి రాశాడు ఇలా, అది గొప్ప ప్రవక్త, నా సేవకుడని యోబు. అందరికి వచ్చేస్తుంది నిద్రలో, అందరికీ కూడా ఏమొచ్చినాయి, అందరూ చూస్తున్నారు కదా, అందరికీ 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 అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుంది ఎందుకు వచ్చింది, పాడేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోక ప్రార్థించే వరము నీయమా, మేల్కొని ప్రార్థించే వరము నీయమా. అందరూ పాడాల. నిద్రపోక ప్రార్థించే వరము నీయమా, మేల్కొని ప్రార్థించే వరము నీయమా. మరలా, నిద్రపోక ప్రార్థించే మేల్కొని ప్రార్థించే వరము నీయమా. నిదురిస్తే విరోధి కడుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. నిదురిస్తే సాతాను కడుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. నిదురపోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా. నిదురపోక ప్రార్థించు వరము నీయుమా. దేహము తగ్గించి ఆహారం మితము చేసి మాటలు మానేసి బలముతో ఎదగాలి. దేహము తగ్గించి ఆహారం మితము చేసి మాటలు మానేసి బలముతో ఎదగాలి. నిదురిస్తే విరోధి కడుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. హల్లెలూయా, హల్లెలూయా. పాట అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. నిద్రిస్తట కడుపు, విరోధి కడుపు చల్లగా ఉంటుందట అంటాం కదా. అమ్మయ్యా, పక్కింటి వాళ్ళకి ఏం చేస్తే ఇప్పుడు నా కడుపు చల్లగా ఉందమ్మా, నా గుండెలో మంట తగ్గిందమ్మా అంటాం మనం. అంటామా? అమ్మ అంటారు, అన్ని వాళ్ళు ఉన్నారు. పక్క వాళ్ళకి ఏదైనా చేస్తే ఇప్పుడు నా కడుపు చల్లగా ఉంది. ఇది దయ్యాలన్నమాట. వీళ్ళు ఎవరు? వీళ్ళు దయ్యాలు, దయ్యాలు. ఈ దయ్యాలు అంటే పక్కింటి వాళ్ళు ఏదైనా పాడైపోతే నా కడుపు చల్లగా ఉందమ్మా, నా గుండెలు నెమ్మదిగా ఉందమ్మా అంటారు. ఆ విరోధి సాతాండు అదంటాడు. నిద్రిస్తట, మన నిద్రిస్తట, అమ్మయ్య సహోదరి పడుకుంది, నా కడుపు చల్లగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే విన్నదానికో ఏమవుతుంది, అవి ఏమవుతాయి, మంటలు చెలరేగుతాయి. ఆమెలో మంటలు చెలరేగా నా కడుపు చల్లగా ఉంటుంది ఏంటి. హాయిగా వాక్యం వినుకొని పడుకుంది కాబట్టి నా చల్లగా ఉంటుంది, కడుపు చల్లుతుందట. చల్లునా అని అంటున్నాడు ఆయన ప్రవక్త, ఆయన ఆ భక్తుడు. జపం మరచిన, జపం అంటే ప్రార్థన, తమిళంలో జపం అంటారు. జపం, జపం అంటే దీక్ష, ప్రార్థన. ప్రార్థన మరిచిన ఎవడు జయవంతుడు? ఎవడో చెప్పండి, చెప్పరా? ఆడంటే భయమా మీకు? ఆడంటే భయమా? కొట్టేస్తాడని భయం కదా మీకు? మరి ఎందుకనరు? ఆడు కొడతాడని భయం మీకు ఉంది, అందుకే చెప్పరు. ఎవడు కడుపు చల్లగా ఉంటుంది? సాతానుది. చెప్పాలా? నేను ప్రార్థన మానేస్తే ఏంటండి, ఆడు జయం పొందుతాడు.
దేహము తగ్గించి ఆహారం మితమ చేసి. దేహాన్ని తగ్గించాలి. మరి ఏం చేయాలా? పెంచకూడదు. పెంచితే ఏమవుతుంది? సుఖాన్ని కోరుతుంది. అందుకే దేహాన్ని తగ్గించుకోమన్నాడు. సుఖాన్ని ఎప్పుడైతే ఈ శరీరాన్ని సుఖపెట్టామో అదేమంటుంది? తినుము, తాగుము, సుఖించము, పడుకో 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 పడుకో, బాగా తిని పడుకో, బాగా తిని పడుకో అంటుంది. అందుకని దేహం తగ్గించండి, ఆహారం మితం చేయండి, తక్కువ తినండి. ఏంటండి? తినడం కోసం బతకండి, బ్రతకడం కోసం తినండి. తినడం కోసమే బతుకుతుంటారు కొంతమంది. కొందరు ఏం చేస్తారండి? తినడం కోసమే బతుకుతుంటారు. ఎక్కడ భోజనాలు పెడతారా, ఎక్కడ ఫంక్షన్లు జరుగుతాయని. ఆ విజయం మా పేటలో నేను అక్కడ ఉన్నప్పుడు అనకాపల్లి ఉన్నాడు ఒక బ్రదర్ ఒక కుర్రోడు ఉన్నాడు. అన్నయ్య ఎక్కడికి హడావుడిగా తయారైపోయి రోజుకి కరెక్ట్గా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. గోళీలాట అయినా ఆడుకొని ఆ కుర్రోడు ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా టిట్టాకు తయారైపోయి సోగు చేసుకుని నీటికి పోతున్నాడు. ఎక్కడికంటే భోజనానికి అన్నాడు. అంటే పలానా ఊరిలో పలానా ఫంక్షన్. నీకెలా తెలుసు అంటే నాకు తెలిసానాడు. ఆడి దగ్గర ఇంత పుస్తకం ఉంది. డేట్ వేసుకొని వాడు ఏ ఊరిలో ఆ ఊరిలో మన అనకాపల్లిలో ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అన్న సంతర్పణ పెడుతున్నారు, ఎక్కడెక్కడ అయిన డేట్లన్నీ రాసుకుంటాడు బుక్లో. రాసుకొని అందులో ఏది మంచిగా బాగా జరుగుతుందో కూడా చూసుకుంటాడు. కొంతమంది తెలుసు ఇక్కడ విశ్రాంతిపేటలో ఉన్నోళ్ళు కొంతమంది తెలుస్తుంది. ఆ బాగున్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ చక్కగా వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. ఫుల్గా తినేసి రోజుకి ఇదే పని. అడిగి ఇంత బుక్ చూపించాడు. ఆశ్చర్యం వేసింది. ఇలా గుండ్లు పట్టుకున్నాం మా అమ్మ బాబు అని. వీడింత కాన్సెప్ట్ కలిగి ఉన్నాడు. వీడికి ఇంత కూర ఉందన్నమాట. తిండి 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 తిండి. పిల్లలు ఏమిటండి? ఆహారం మితము చేయాలి. మనం ఆహారాన్ని ఏం చేయాలి? మితము చెయ్యాలంటే వీటిని బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతకడం కాదు. చాలామంది తినడం కోసం బ్రతుకుతారు. కొద్ది రోజులు బ్రతకడం కోసం తినాలి అంతేను. అదే ఆ బ్రతుకు కూడా ఎందుకో తెలుసా? 10 మందిని బాధపట్టడానికో, 10 మంది కొంపలు కోల్చడానికో, 10 మంది నాశనం చేయడం కాదు ఆ బతుకు. నువ్వు బ్రతుకున్న కొద్ది దినాల్లోనూ కూడా కొంతమందిని రక్షించి దేవుని మార్గంలో నడిపించడానికి బతకాలి. అది ఏ విధమో చేతనైనను అంటాడు అపోస్తలుడైన పౌలు. కొంతమంది కొన్ని ఆత్మలను రక్షించాలని వారిలో ఒక్కడిగా ఆయన మారాడట. కొంతమందినైనా సరే దేవుడి రాజ్యంలోకి నడిపించడం కొరకు వారిలో ఒక్కడిగా మారాడట అపోస్తలుడైన పౌలు. కానీ మనం ఏంటండి? అస్సలు మారలేదు. మనం మారామండి? అస్సలు మారలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు బాగా పడుకున్నారు చాలామంది, అందరూ. అందుకే చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12:30 1 గంట కూడా అవ్వలేదు. ఇంకా 12:30 కూడా కాలేదు. నిద్ర రూపేస్తున్నాం మీకు. ఇంకా 10 గంటలకు స్టార్ట్ చేసాం, 12 అవ్వకముందే అప్పుడే వెళ్ళిపోతున్నారు, ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రేరేపణ వాక్యం అంతా ప్రేరేపణ అయిపోయింది, అయిపోయింది. ఈ ప్రేరేపణ వాక్యం అంతా ఏమైపోయింది? నిద్ర మొకాలారా, సున్నం కొట్టిన సమాధులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు అన్నాడు, నోవాహు బయటికి వెళ్ళి బోధించుము, ప్రేరేపణ పొందమని చెప్పలేదు. కానీ దేవుడు ప్రవక్త చెప్తున్నాడు నోవాహు గురించి. నోవాహు బయటికి వెళ్ళి బోధించుము, ప్రేరేపణ పొందమని చెప్పలేదట నోవాహుకి. కానీ నువ్వు ఒక ఓడను నిర్మించు, ఈ విధముగా తయారు చెయ్యి, మరియు ఆ విధముగా చెయ్యి అని చెప్పాడు. అతను దిగువకు బదులుగా పైన తలుపును ఉంచినట్లయితే, అతను కిటికీని అడుగున పైన తలుపు పెట్టినట్లయితే దేవుడు చెప్పినది ఖచ్చితంగా చేయాలి. సొంత ప్రేరేపణ వినియోగించరాదు. హల్లెలూయా. ఇది మీకు అర్థం కాలేదు, నేను చెప్తానండి. దేవుని స్తోత్రం. దేవుడు నోవాహును పిలుచుకున్నాడు.
పిలిచి ఏం చెప్పాడంటే, నోవాహు, ఈ దేశం అంతా చెడిపోయింది, పాపంతో నిండిపోయింది అంత దేశం. కాబట్టి నీ కుటుంబం వారందరూ కూడా రక్షించబడడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి నువ్వు ఓడ తయారు చేసుకో అన్నాడు. ఓడ తయారు చేసుకో అని చెప్పాడే కానీ, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ ప్రజలతో నువ్వు బోధించు, నువ్వు గొప్ప ప్రేరణ కలిగి ఉండు, వాళ్ళకి బోధించు అని చెప్పలేదు దేవుడు. అర్థమైందా? అలాగే ఓడ కడుతున్నప్పుడు ఇగో తలుపు ఇక్కడ ఉండాలి, కిటికీ అక్కడ ఉండాలి అని దేవుడు చెప్పాడు కానీ, తలుపు కింద కిటికీ ఉంటే బాగును, కిటికీ కింద తలుపు ఉంటే బాగును అని నేను చెప్పలేదు. అటువంటి దిక్కుమాల ప్రేరేపణతోటి నువ్వేది చేయకు. అసలు నోవాతో దేవుడు చెప్తున్నాడు, నీ సొంత ప్రేరేపణతోటి ఏది చేయొద్దు నువ్వు. అసలు నేను ఏ ప్రేరణ ద్వారా అయితే నీతో మాట్లాడున్నానో, ఏ ప్రేరేపణ అయితే నీకు అనుగ్రహించున్నానో, అదే ప్రేరేపణతో నువ్వేం చేయాలండి? నువ్వు వాడను కట్టుకోవాలి నీ కుటుంబం కోసం, అంతే. సొంత ప్రయత్నాలు మాత్రం నువ్వు చెయ్యకు అని చెప్పాడండి. ఎవరితోటి? ప్రవక్తతోటి. ప్రవక్త నోవాతో దేవుడు చెప్పాడు. పిల్లలు, ఈరోజు మనము కూడా అంతే. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె. నువ్వు నీ జీవితంలో ఏది జరగాలన్నా నీ సొంత ప్రయత్నాలు మాత్రం నువ్వు చేయకు. నీ సొంత ఆలోచనలు కనుక మాత్రం వెళ్ళకు. దేవుడి దగ్గర నీ సొంత ఆలోచన పెట్టు. నువ్వేం చేయాలనుకున్నావు చెప్పు. అప్పుడు దేవుడు నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒక గొప్ప ప్రేరణ ఇస్తాడు. సహోదరి, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, సహోదరుడా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే బాగుంటుంది, అది నీకు ఆశీర్వాదకరం అవుతుంది, ఇది నీ దీవెనకరం అవుతుంది అని దేవుడు చెప్తాడు. కాబట్టి నీ ప్రేరణ ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రేరేపించబడాలి తప్ప నీ సొంత ప్రేరేపణతో మాత్రం నువ్వు నడవవద్దు అని ప్రవక్తతోటే దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళరా, ఎంతమంది ఫెయిల్ అయిపోలేదు ఈరోజు మన జీవితాల్లో చెప్పండి. ఎర్రగొన్నాడు బుర్రగొన్నాడు అని కొంతమంది పెళ్ళిళ్ళు చేసేస్తారు. సంవత్సరం తిరక్క ముందే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. నీ సొంత ప్రేరేపణ. అమ్మ పలానా ఉద్యోగం అయితే భలే ఉంది, బస్సులో వెళ్ళొచ్చి బస్సులో రావచ్చు, ఏసీ బస్సులో అనుకుంటావు. ఏసీ బస్సులో వెళ్ళొచ్చి నీ సొంత ప్రేరేపణతోటి నిర్ణయించుకుని ఆ కంపెనీలోకి వెళ్తాం అనుకుంటావు. అక్కడికి వెళ్తే నీకు నష్టం ఉందన్న సంగతి దేవుడికి తెలుసు. దేవుడు అప్పటికి చెప్తుంటాడు, ప్రేరేపణ కలిగి చేస్తుంటాడు, సహోదరుడు అక్కడికి వెళ్ళదు, నా కుమారుడు అక్కడికి వెళ్ళదు అని నువ్వు వెళ్తావు. నీ సొంత ప్రేరేపణతో దెబ్బతింటావు. అర్థమవుతుందా లేదా? వద్దన్నా పని చేయడం చాలామందికి ఇష్టం అండి. దేవుడు వద్దన్నా పని చేయడమే చాలామందికి ఇష్టం. వాళ్ళ సొంత ప్రేరేపణతోటి వాళ్ళు బంధువులే, మేము బంధువులే, భలే కొంతది మా కుటుంబాన్ని కలిసి చేసేసుకుంటారు, భలే కొంత. తర్వాత ఇంట్లో వదిలేసుకోలేం కదా, దగ్గర వదిలేసుకోలేం కదా, అది చేసుకోలేం కదా, ఇది చేసుకోలేం కదా, మరి అలా చేసాం కదా, ఇలా చేసాం కదా, ఇలాగైతే బాగుంటుంది కదా, అలాగైతే బాగుంటుంది కదా. అబ్బా, ఇంత ప్రేరేపణ మనకే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో వచ్చి మాట్లాడుతుంటాడు ఈ జీవితంలో. ఆయన ప్రేరేపిస్తుంటాడు సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, ప్రసంగము ద్వారా, వర్తమానం ద్వారా. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, సహోదరి సహోదరుడా, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు, నీ జీవితంలో ఇలా నడవడం మంచిది కాదు, నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నువ్వు మంచి నిర్ణయం తీసుకో సహోదరుడా సహోదరుని దేవుడు చెప్తూ ఉంటే నువ్వేం చేస్తావు? పరిశుద్ధాత్మ ప్రేరణ పక్కన పెట్టి నీ సొంత ప్రేరేపణ చేత నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు, అపజయం పాలవుతూ ఉంటావు, నాశనాన్ని కోరి తెచ్చుకుంటావు, కష్టాలు కోరి తెచ్చుకుంటావు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. ఎంత డబ్బు తెచ్చుకున్నా, ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి విధానాలే అందుబాటులో ఉన్నా, నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడిపించబడలేదు కనుక నీ జీవితంలో అన్నీ అపజయాలే, నీ జీవితాలన్నీ నిందలే, నీ జీవితాలన్నీ కష్టాలే, నీకు నువ్వు కోరి తెచ్చుకున్నాయి. దేవుడు నీకు ఇవ్వలేదు సుమా. నీ సొంత ప్రేరేపణ చేత నువ్వు తెచ్చుకున్నవి, కోరి తెచ్చుకున్నవి దేవుడు ఏమాత్రం ఇవ్వడం.
దేవుడు ఇచ్చినా సరే వాటిని నువ్వు తీసుకోవు. ఒకవేళ దేవుడు నీకు తెలియపరుస్తున్న దాన్ని నువ్వు చెవిని పెట్టవో, దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నా నువ్వు మారుతావేమని ఆయన ఆలస్యం చేసి ఎదురు చూస్తున్నా సరే నువ్వు ఆగవో, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావో, నీ ఇష్టం వచ్చిన ప్రేరణతో నువ్వు నడుచుకుంటూ వెళ్తావు. అది సరైనది కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సేవకుల గురించి కూడా చెప్పడం జరిగిందండి. నా ప్రసంగము ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చినదని చెప్పుకొనుటకై నీవు ఆశించదవు. సేవకులట, నా ప్రసంగము ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చిందని చెప్పుకొనుటకై నీవు ఆశించదవు. నీ వర్తమానం ప్రసంగించుటకు, మిమ్మల్ని ఉత్తేజపరచుటకు పరిశుద్ధాత్మ నుండి అది రావాల్సినదే. నువ్వేమనుకుంటున్నావు? నా ప్రసంగం ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చిందని నువ్వు అనుకొని ఆశిస్తున్నాను. కానీ నీ వర్తమానం అంటే ఎలాగంటే, ప్రసంగించాలంటే నిన్ను ఉత్తేజపరచాలట పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఉత్తేజపరిచిన దాన్ని బట్టి అప్పుడు నీలో ఒక గొప్ప ప్రేరణ వచ్చి అప్పుడు నువ్వు వాక్యం చెప్పాలట. అంతేగాని నీ ఇష్టం వచ్చింది నువ్వు చెప్పడానికి వీల్లేదు. నీ సొంత రకంగా చెప్పడానికి వీలు లేదని చెప్తున్నాడు. అది ఆ విధముగా రాని ఎడల మీరు ఎన్నటికీ ఒక జయప్రదమైన వర్తమానం ప్రసంగించలేరు, అనుభవించలేరు. జయప్రదమైన ప్రసంగాన్ని కూడా మీరు ప్రసంగించలేరు, అనుభవించలేమో, చెప్పాలేమో, ఏదో వెళ్ళిపోద్ది అంత అలాగా తలల మీదగా. కాబట్టి సేవకులకు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నీ సంఘానికి నువ్వు బోధించాల, దేవుని ప్రజలకు నువ్వు బోధించాల. ఎందుకంటే ఆ వాక్యము చాలా, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడన్న మాట చాలా గొప్పది. అది దేవుని నుంచి వచ్చినది. ఆ దేవుని మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ దేవుని మాట నీ జీవితంలో జరగాలంటే మొట్టమొదట సేవకుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ వాక్యం ఫలిస్తుంది. అప్పుడే వాక్యం ద్వారా అనేకులు దీవించబడతారని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. కాడి ప్రియులారా, మనం ఎక్కడున్నాం ఈరోజు? మనం ఎక్కడున్నాం? మన ప్రేరణ ఎటువంటి రీతిగా ఉంది? మనం ఏ రీతిగా ప్రేరేపణ కలిగి ఉన్నాం ఈరోజు? ఉందా? ఇందాక చెప్పాను, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడే ముందేం చేయాలి? ఇంటి దగ్గర ఉండాలి. అలాగే ఎవరున్నారో తెలుసా బైబిల్లో? 2 ముక్కలు చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, దావీదు ఉన్నాడు, కోరా కుమారులు ఉన్నారు. వాళ్ళు ముందుగా డిసైడ్ అయ్యి మాట్లాడతారు. ఏంటి? 84వ కీర్తనలు ఏమంటాడండి? 84 కీర్తన ఒక్కసారి తీయండి. మొదటి వచనండి. యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆగు. ఈ మాటలో దేవుని మందిరంలోకి, సన్నిధిలోకి వచ్చి కోరా కుమారులు పలికారా, లేక మందిరంలో రాకముందు మాట్లాడారే మాటలో? చూడండి ఒక్కసారి. ఎంతమంది మరి ప్రేరణ కలిగి ఉన్నా నాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు వాక్యం చేత ఎంత ప్రేరేపించబడి తెలియాలి కాబట్టి అడుగుతున్నా. ఇట్లా రాకముందే ఎలా ఉండాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో తను ఎలా ఉండాలో రాకముందే డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మా దేవుని సన్నిధి ఎంత రమ్యంగా ఉంటుందండి. చూడకముందే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధినే చూడకముందే మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరావరణములను చూడాలని. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా దేవుని మందిరంలో ఆవరణని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతున్నది. చర్చికి రాకమునిపే
తన ప్రాణం ఆశపడుతుంది, సొమ్మసిల్లిపోతుందట. ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వెళ్తానా దేవుని సన్నిధికని. అదే మనమైతే అమ్మ ప్రోగ్రాం ఉంది, పెళ్ళి ఉంది, విజయవాడలో పెళ్ళి ఉంది, హైదరాబాద్లో పెళ్ళి ఉంది అనేసరికి లెక్కెడతాం డేట్లు, రోజులు, వారం రోజులు ఇంకా ఉన్నట్టు లెక్కెడతాం. అమ్మ ఇవాళకి ఒక రోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు ఉంది, ఎప్పుడు గడుతుందమ్మా, ఎంత తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి. ఎక్కడికి? పెళ్ళికి. అడవడంతా నాదే, అడవడంతా నాదే. నన్ను చూడాలి, నా స్టైల్ చూడాలి, నా అలంకరణ చూడాలి, నా వస్త్రాభరణం చూడాలి, నా అన్నీ చూపించాలి. నేను ఏంటనేది అత్తలకు తెలియాలా? గొప్పలు చెప్పుకోవద్దా? నేను ఏంటనేది, నా స్టేటస్ ఏంటనేది, నా లేవు లేదని చూడాలి కదా అక్కడికి వెళ్ళి. అందుకోసం పరుగులాడతారండి. వారం రోజుల ముందు నుంచే ఎప్పుడు డేట్ వస్తుందా, ఎప్పుడు డేట్ వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా. ఏంటండి, ఇంట్లో వాళ్ళు రిజర్వేషన్ చేయకపోతే ఒప్పుకోరు. 2 వారాల ముందు నుంచే రిజర్వేషన్ చేసావా లేదా, ట్రైన్కి రిజర్వేషన్ చేసావా లేదా, బస్కి చేయలేదు, ఎందుకు చేయలేదు, చేయాలి కదా. గొడవ, దాని గురించి ఒక రోజు గొడవ. నువ్వు సిద్ధపడ్డావు లేదా? ఒకవేళ మ్యాచింగ్ లేకపోతే మాత్రం ఎంటంటే బీరువా తీసేసి మొత్తం అంతా చెక్ చేసేసి మ్యాచింగ్ లేకపోతే ఎంటంటే షాప్కి వెళ్ళిపోతారు. వారం రోజులు దానికి మ్యాచింగ్లు తెచ్చేసుకుంటారు ముందు వెళ్ళి. ఎంత గొప్ప ప్రేరణ కదా మందే. చెప్పండి, నిజమా కదా? ఆ ప్రేరణ కోరా కుమారులు కలిగి ఉన్నారు. ఆ ప్రేరణ మరి ఎటువంటి ప్రేరణ? నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. అదండి కోరా కుమార్లో ఉన్నటువంటి ప్రేరణ, గొప్ప ప్రేరణ. మందైతే ఇలా ఉంది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేయుచున్నది. వేస్తుందండి మనకి. ఎయిట్లా ఏంటండి, ఒక్కొక్కసారి చర్చికి ముందు బయలుదేరే ముందు గొప్ప ప్రేరేపణ వస్తుందండి కొందరికి. ఏంటి ప్రేరేపణ? ఈరోజు చర్చ్ ఎగ్గొట్టేసి వేరే ప్లేస్కి పోదాం, ఈరోజు ప్రభురాత్రి భోజనం ఏదో రకంగా ఎగ్గొట్టేయాలి. గొప్ప ప్రేరణ అది. ఏదో ఒక షాకు, ఏదో ఒకటి లోపం, ఏదో ఒకటి ముందుంచుకోవాలి కదా. అది గొప్ప ప్రేరేపణ అన్నమాట. ముందుంచుకుంటారు దాన్ని. ఎందుకంటే పాస్టర్ గారు అడిగినా ఆ ప్రేరేపణ చూపించాలి. దీనివల్ల నేను రాలేకపోయాను తెలుసా, దీనివల్ల ఇది కాజు, ఈ పని వల్ల నేను రాలేకపోయాను. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దావీదైతే అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అంటాడండి. ఏంటండి, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటాడు. నీరు లేని స్థలములో, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీరు లేని కాకులు ఈ పక్షులను ఏం చేస్తాయి? దాహంతో ఎండిపోతాయి. ఎక్కడ నీరు దొరుకుతుంది? అలాగా దాహం కలిగి ఉన్నాడట దేవుని సన్నిధి కొరకు ఆయన.
కానీ మనం లేవు, ప్రేరణ లేదు పిల్లలు ఈరోజు. అందుకనే రాతి నీళ్ళ పడిపోతున్నాం, అందుకనే ముండ్ల తప్పుల్లో పడిపోతున్నాం, అందుకనే త్రావు పక్కన పడిపోతున్నాం. మంచి నీళ్ళలో పడే రీతిలో పట్టడం లేదు. మనం మప్పుదంతులు, అరవదంతులు, నూరంతుల ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మనము గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నడిపించబడలేదు. పరిశుద్ధాత్మ చేత నడిపింపులో మనము ఉండాలని ఆశపడటం లేదు. ఏదో వస్తున్నాం, ఏదో చూస్తున్నాం, ఏదో చెందుతున్నాం, పోతున్నాం, చూస్తున్నాం, చెందుతున్నాం, పోతున్నాం అనుకుంటున్నామే తప్ప, అయ్యో దేవుని సన్నిధి జీవజలపు బూటలు కలిగినటువంటి బావిది. అక్కడ ఏంటండి ఎంతో ఆత్మీయమైనటువంటి వర్తమానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను తాగాలి, నా తప్పుకి తీర్చుకోవాలి, నా దాహాన్ని తీర్చుకోవాలి, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలన్నటువంటి ఆ గొప్ప ప్రేరేపణ, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఈరోజు అనేక మందికి లేదు. ప్రియమైన దేవుళ్ళు, అది ఉండాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.